ధర్మమంగళపురం. ఇది ధర్మమంగళపురాన్ని మేము అన్ని రంగాలలో అంటే విద్య, వైద్య, మిగతా రవాణా సౌకర్యాలలో ప్రజలకు కలిగే ఇబ్బందులన్నింటినీ 5 సంవత్సరాలలో అధిగమించి ధర్మపురిని మరో కొత్త ధర్మపురిగా తయారు చేయాలన్నది మా కాంక్ష. మీ అందరూ కూడా దానికి కోఆపరేట్ చేయాలి. గోదావరి ఉన్నది ఇక్కడ, కానీ నీళ్లు మాత్రము కనీసము గెస్ట్ హౌస్ కానీ మా బంగ్లాకి కానీ ఎక్కడ కానీ ఎవరికి కానీ మంచినీళ్ళు రావట్లేదు. చాలా దురదృష్టకరమైన విషయము. 20 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగింది అంటున్నారు. నీళ్లు లేని అభివృద్ధి అనేది ఎక్కడ ఉన్నది? కరెంట్ రాదని చెప్పారు, కానీ కరెంట్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళ ప్రజలకు అర్థం కావాలి కరెంట్ ఎలా ఉన్నది అనేది. కాబట్టి ఇక్కడ విద్యాపరంగా చాలా లోపాలు ఉన్నాయి, వైద్య పరంగా లోపాలు ఉన్నాయి, రవాణా పరంగా లోపాలు ఉన్నాయి. నీళ్ల పరంగా మంచి నీళ్లు తాగడానికి లేకుండా ఇక్కడ సిద్దిపేటకు, సిరిసిల్లాకు, గజ్వేలకు, హైదరాబాద్కి వెళ్తున్నాయి నీళ్లు. ఇక్కడ ప్రజలు ఏ పాపం చేసుకున్నారని నీళ్లు లేకపోవడం. మంచి పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తాము. ఎందుకంటే ధర్మపురికి వచ్చిన ప్రజలు రామప్ప కానీ, స్తంభాల గుడి కానీ టూరిజం గా డెవలప్ అవ్వాలి. టూరిజం డెవలప్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. దానివల్ల అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయి. గార్డెనింగ్ రావాలి. కాబట్టి మేము మా సహాయశక్తుల మేము మీ సేవకులు మాత్రమే. మేము ఎమ్మెల్యేలు, విప్పులోనే మీరు అనుకోవద్దు. మీలో మేము ఒక భాగం మాత్రమే. మీరందరూ లేదా మేము లేము. మీకు అందరూ కూడా ఏకదాటిగా ఉండి కష్టపడి ధర్మపురిని రాష్ట్రంలోనే మంచి ధర్మపురి అని చెప్పుకోవడానికి వీలుగా మీరు అందరూ కూడా కష్టపడితే మీకు సహకారంగా మేము కూడా ఈ 5 సంవత్సరాలు ఎలా కష్టపడుతుంది మీ సహకారంతో మేము చేస్తాము. ఏ పని చేసినా మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. పత్రికా విలేకరులకు, ప్రజలకు, మిగతా విద్యాపరంగా ఉన్న వాళ్ళకి, వైద్యపరంగా ఉన్న మాకు సహకరించాలని కోరుతూ మా సార్కి విప్పించినందుకు కానీ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వానికి, సోనియా గాంధీకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈసారి గెలిచి ఓడిపోవడం జరిగింది. దేవుడు ఎందుకు చేశాడు అని తర్వాత నేను ఆలోచిస్తే అప్పుడు ప్రభుత్వం లేదు కాబట్టి ఓడగొట్టాడేమో. ఇప్పుడు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం రావడము మనం అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దేవుడు క్రియలు కావచ్చు. అందుకేసే మనకి దగ్గర దాకా తీసుకొచ్చి ఓడగొట్టడం జరిగింది. ఎందుకంటే గెలిచినాము, వాళ్ళు ఓడిపోయారు. అప్పుడు మేము గెలిచి ఉంటే మేము చేయలేకపోతున్నాం. ఇప్పుడు గెలిచి గవర్నమెంట్ రావడం వల్ల మేము ఎక్కువ కష్టపడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని దేవుని యొక్క క్రియ కావచ్చు అని మేము అనుకుంటున్నాము. మేము సాయశక్తులు మా జీవిత కాలము చివరి రక్తం మొట్ట వరకు కూడా ధర్మపురి ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాం. ఈ ధర్మపురిని మేము రాష్ట్రంలోనే ధర్మపురి అనేది అందరూ వెళ్ళాలి. ధర్మపురికి ఎట్లా యాదాద్రి అయితే డెవలప్ చేసుకున్నాడో ఇక్కడ మేము ధర్మపురి ఆ విధంగా తయారు చేయాలనేది మా ఆకాంక్ష.